గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ముఖ్యమైనటువంటిది మహిళలకు అందించేటువంటి ఉచిత బస్సు ప్రయాణం. జిల్లాల పరిధిలోనే అయినప్పటికీ కూడా దీనికోసం ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆగస్టు 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాలేదు. మరొక డేట్ చెప్తాము అని చెప్పి ప్రభుత్వం అప్పుడే తెలియజేయడం జరిగింది. అయితే దీని మీద రవాణా శాఖ మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఫ్రీ బస్ అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ గనక అందించాలి అంటే రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్నటువంటి బస్సులు సరిపోయేటువంటి పరిస్థితి లేదని, దీని కారణంగా మరొక 2000 బస్సులు అదనంగా కొనాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000కు పైగా బస్సులు ఉన్నాయి. ఇందులో సుమారుగా 8,000 చిల్లర బస్సులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు, మిగిలినటువంటివన్నీ కూడా అద్దెకు తీసుకున్నటువంటి బస్సులతోటి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు 2,000 బస్సులు కొనడానికి చంద్రబాబు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. ఆర్థిక శాఖకు దీనికి సంబంధించినటువంటి నివేదికలు పంపాలని చెప్పి దాని ద్వారా 2,000 బస్సులు కొనుగోలుకి చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అధికారులు ఆయన దృష్టికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం వల్ల 250 నుంచి 260 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుందని, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో 125 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని చెప్పి తెలియజేసినట్లుగా సమాచారం. అయినా పర్లేదు, మనం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. సో కాబట్టి త్వరలోనే ఫ్రీ బస్సుని మహిళలకు అందచేయాలి. బస్సుల కొరత లేకుండా తెలంగాణలో, కర్ణాటకలో చూసినటువంటి సమస్యలు ఇక్కడ ఎదురు కాకుండా కొత్త బస్సుల్ని ఏర్పాటు చేసైనా సరే కాలం చెల్లిన బస్సుల్ని పక్కన పెట్టి వీటికి ప్రత్యేకంగా ఇప్పుడు డ్రైవర్లు కొరత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రిక్రూట్మెంట్ కూడా చేపట్టమని చెప్పి తెలియజేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంత ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి. సో వీటన్నింటినీ భర్తీ చేయాలని, మెరుగైనటువంటి సేవలను ఆర్టీసీ అందించేలాగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశించినట్లుగా సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన అక్రమాస్తుల కేసులు ఆయన మీద ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఆయన కోర్టులో పిటిషన్ వేసి విదేశాలకు వెళ్ళటానికి అనుమతి అడగటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని నాంపల్లి సిబిఐ న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మరొక పక్క జగన్ యూకే వెళ్ళటానికి అనుమతి కోరగా విజయసాయిరెడ్డి ఆయన యూరప్ ట్రిప్, స్వీడన్, లండన్, యుఎస్ ఇలా పలు ప్రాంతాలకు వెళ్ళటానికి అనుమతి కావాలి అంటూ ఆయన కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆయన కేసుని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లుగా సమాచారం. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం మీద 2021లో జరిగినటువంటి దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఈ దాడికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ని విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆయన గత శుక్రవారం విచారణకు హాజరవటం జరిగింది. అయితే మరలా మంగళవారం ఆయన్ని విచారిస్తామని చెప్పి పోలీసులు తెలియజేశారు. శుక్రవారం 1.5 పాటు విచారించినటువంటి పోలీసులు ఆయన్ని పంపించి వేయడం జరిగింది. మంగళవారం మరొకసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ నిన్న మంగళవారం ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపున న్యాయవాదులు విచారణకు వెళ్ళి ఆయన హాజరు కాలేకపోతున్నారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దీంతో ఈరోజు పోలీసులు మరొక మారు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం ఆయన మరొకసారి విచారణకు హాజరు కావాల్సిందిగా పిలిచినట్లుగా సమాచారం. ఏపీ ప్రభుత్వం సిబిఐకి గెజిట్ విడుదల చేసింది. సో కొద్ది సిబిఐకి గెజిట్ విడుదల చేయటం ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉండవచ్చు. అయితే ఇది ఏంటి అంటే యాక్చువల్గా సిబిఐ అనేది కేంద్ర
ప్రభుత్వ సంస్థ. ఇది స్వచ్ఛందంగా విచారణ జరిపేటువంటి సంస్థ. దీని మీద ఎవరి నియంత్రణ అనేది ఉండదు. ఇది ఇండిపెండెంట్ బాడీ. సో అయితే సిబిఐ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల్ని విచారించవచ్చు. అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే కేసుల్ని విచారించడానికి సిబిఐకి ఇది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి అనుమతి ఉంటుంది. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ప్రతి రాష్ట్రం కూడా సిబిఐకు కన్సెంట్ ఇవ్వాలి. దీన్ని జనరల్ కన్సెంట్ అంటాం. అంటే వారి రాష్ట్రంలో ఏదైనా సరే కేసు సిబిఐ విచారించాల్సి వస్తే నేరుగా వాళ్ళు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి విచారించేటువంటి అవకాశాన్ని కల్పించటం అన్నమాట. ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు దీన్ని రద్దు చేయటం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరలా దీన్ని పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా జనరల్ కన్సెంట్ని చంద్రబాబు గెజిట్ ఇచ్చి మరలా పునరుద్ధరించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం లేదా ప్రతి 5 ఏళ్ళకి ఇలా ప్రతి సంవత్సరం కూడా గెజిట్ అనేది రిలీజ్ చేస్తూ ఉండాలి. జనరల్ కన్సెంట్ అనేది రెన్యువల్ చేస్తూ ఉండాలి. అంటే సాధారణంగా ఈ కన్సెంట్ ఇవ్వలేదనుకోండి, ఈ గెజిట్ ఇవ్వకపోతే ఏ కేసు గురించి అయినా సరే రాష్ట్రంలో ఎంటర్ అయి విచారించాలంటే సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ఒక లేఖ రాసి పలానా వ్యక్తిని, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని మేము విచారించాలనుకుంటున్నాము పలానా కేసులో, దానికి మీ అనుమతి కావాలి అని చెప్పి కోరి ఆ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఆ పోలీసుల సహాయంతో విచారణ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా ఉండటం కోసమే ఈ గెజిట్ అనేది ఇస్తారు. దీని ప్రకారం ప్రస్తుతం ఏపీలో ఏ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగినైనా, వ్యవస్థనైనా, అలాగే ప్రైవేట్ వ్యక్తులనైనా, వ్యాపార సంస్థల యజమానులనైనా, ఎవరినైనా సరే ప్రైవేట్ వ్యక్తులు విచారించవచ్చు. కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని విచారించాలి అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఇది రీసెంట్గా నిన్న విడుదల చేసినటువంటి గెజిట్. మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద గతంలో జరిగినటువంటి దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఇటీవల కాలంలో పోలీసులు కాస్త చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి, గుంటూరుకు చెందినటువంటి పలువురు కార్పొరేటర్లని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలుస్తున్నారు. ఇదే కేసులో దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్ళకూడదు అని చెప్పి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా విచారణకు పిలుస్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిఐడి అధికారులు ఇంకొక స్టెప్ ముందుకు వేయటం జరిగింది. టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించడం జరిగింది. ఇదేంటి, టీడీపీ కార్యాలయం మీద దాడి అయితే వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించడం ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు. ఇదేంటంటే దాడి జరిగినటువంటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు ఆ సమయంలో, అదే సమయంలో వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయటకు వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు, ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా ఇవ్వాలి అని చెప్పి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే దేవినేని అవినాష్ ఇంటికి కూడా నోటీసులు అంటించినట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా ఆ రోజు ఎక్కడున్నారు, ఆ సమయంలో ఎక్కడకు వెళ్ళారు, ఏంటి అనేటువంటి అంశాలను సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో చదువుతున్నటువంటి తన కుమార్తె వద్దకు వెళ్ళటానికి అనుమతి కావాలి అంటూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అక్రమాస్తుల కేసులో A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇద్దరూ కూడా విదేశాలకు వెళ్ళటానికి కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే దీని మీద కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని కోరినటువంటి నేపథ్యంలో జగన్ని విదేశాలకు వెళ్ళటానికి అనుమతించకండి అంటూ సిబిఐ ఈరోజు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఇరువైపుల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తమ తీర్పుని రిజర్వ్ చేసి 27వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. 27వ తేదీన జగన్ విదేశాలకు వెళ్ళటానికి అనుమతి లభిస్తుందా లేదా అనేటువంటి అంశం తేలేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క విజయసాయి రెడ్డికి సంబంధించి ఆయన కూడా లండన్, స్వీడన్, అలానే యుఎస్ వెళ్ళేటందుకు ఆయన కూడా అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో కలకలం రేపుతున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే
ఫైళ్ళ దహనం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫైళ్ళు దహనం అవుతున్నాయి. ముందుగా విజయవాడ కరకట్ట మీద దహనమైనటువంటి ఫైళ్ళు, ఆ తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో దహనమైనటువంటి ఫైళ్ళు, ఆ తర్వాత చూస్తే 2 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ధవళేశ్వరం వద్ద ఫైళ్ళు తగలబెట్టారు, దీని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పి 4 ఉద్యోగుల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా. దీనికి సంబంధించి సాక్షిలో ఒక కథనం వెలువడటం జరిగింది. దీని ప్రకారం ఇది ఫైళ్ళ దహనం అనేది నిజంగా జరిగిందా లేదంటే ఇది ఒక కథ, డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా అనేది సాక్షి వెలుగుచ్చినటువంటి ఒక అనుమానం. ఏంటి అంటే సాధారణంగా ఫైల్స్ అనేవి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి. సో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఫైల్స్. సో ఆఫ్లైన్లో ఫైల్స్ తగలబడిపోయినప్పటికీ కూడా కలెక్టర్ కార్యాలయంలో కానీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కానీ ఆన్లైన్లో ఫైల్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఒరిజినల్ ఫైల్స్ అలాగే ఉంటాయి. సో మిగిలినటువంటి సబ్ కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి ఆన్లైన్లో వెళ్తాయి. ఫైల్స్ దహనమైంది ఎక్కడ? సబ్ కలెక్టర్ ఆఫీస్లో. అంటే ఒక కాపీ మాత్రమే సబ్ కలెక్టర్ ఆఫీస్లో దహనమైంది. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో వీళ్ళందరి దగ్గర ఒరిజినల్ ఫైల్స్ అట్లే ఉన్నాయి. సో అలాగే సాఫ్ట్ కాపీసు కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి, వాటి నుంచి మరలా ఫైల్స్ జనరేట్ చేయొచ్చు. సో మరి ఈ అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మనీష్ సిసోడియా కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఏమన్నారు, వీటికి సంబంధించినటువంటివి ఫైల్స్ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇప్పటికే కొన్ని ఫైల్స్ని మేము రిట్రీవ్ చేయడం కూడా జరిగింది అని కూడా ఆయన చెప్పారు. సో అయితే దీనికి సంబంధించి ఫైల్స్ రిట్రీవ్ చేయగలిగినప్పుడు, ఆల్రెడీ ఫైల్స్ కాపీస్ ఉన్నప్పుడు, దీంట్లో భూములకు సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి భూదందాలకు సంబంధించినటువంటి ఫైళ్ళు దహనమైపోయినాయి అని చెప్పి చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఫైల్స్ ఆల్రెడీ రిట్రీవ్ చేయగలిగినప్పుడు ఉన్నప్పుడు తగలబెట్టేసినందువల్ల వచ్చేటువంటి ఇదే నష్టం ఏంటంటే, తగలబెట్టడం కరెక్ట్ అని నేను సమర్థించట్లా. ఇక్కడ ఏంటి అంటే వాటిని తగలబెట్టేసినా కూడా ఇంకొక కాపీ ఉంది అనేది తగలబెట్టిన వాళ్లకు తెలియదా? తప్పించుకుంటాము అని చెప్పి ఎలా అనుకుంటారు? అవకాశం లేదు కదా. సో మరొక అంశం ఏంటంటే పోలవరం దగ్గర దహనమైనటువంటివి కేవలం చిత్తు కాగితాలు మాత్రమే, ఫైల్స్ ఏమాత్రం కాదు అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి చిత్తు కాగితాలు తగలబెడితే ఫైల్సే కాలిపోయినాయి అని చెప్పి ఎందుకు కథనాలు మీడియాలో వస్తున్నాయి? ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నారనేటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికే ఇటువంటివి రైజ్ చేస్తున్నారు అనేది సాక్షి దినపత్రిక చెప్తున్నటువంటి ఒక అంశం. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అనేది తెలియాలి. విద్యాశాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖలో వెలుగు చూసినటువంటి ఈ కుంభకోణం ఏంటి అంటే ఇటీవల ఏపీలో సిబిఎస్ఈ సిలబస్ కింద 10th రాయబోయేటువంటి విద్యార్థులు ఎవరు, ఈ విద్యా సంవత్సరంలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 82,000 మంది. అయితే వీళ్ళందరికీ ఒకసారి ఎంట్రన్స్ టెస్ట్ లాగా స్కిల్ టెస్ట్. సో వీళ్ళకు స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంగ్లీష్ ఎంతవరకు చదవగలుగుతున్నారు, ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు రాయగలుగుతున్నారు, ఇలా ఒక స్కిల్ టెస్ట్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అంటే, రిజల్ట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ రాసాక వచ్చే రిజల్ట్ అనుకోకండి. సో ఎంతమంది అపియర్ అవుతారు అనేటువంటి అంశానికి వస్తే 77,000 మంది ఎగ్జామ్కి అపీర్ అవ్వబోతున్నారు అనేది వచ్చినటువంటి అంశం. 82,000 మంది ఉంటే కేవలం 77,000 మంది ఎగ్జామ్కి రాయడానికి అప్లై చేయడం, మిగిలిన వాళ్ళు రాలేదు, లీవ్లో ఉన్నారు, XYZ రీజన్స్ చెప్పారు. సీన్ కట్ చేసి కంప్లీట్గా ఆన్లైన్లో టెస్ట్ నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేసి టెస్ట్ కండక్ట్ చేసిన రోజు హాజరయ్యి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎంతమంది అని చూస్తే కేవలం 70,000 మంది. సో మరి మిగిలినటువంటి 12,000 మంది విద్యార్థులు ఎక్కడికి పోయారు? అసలు లెక్కలు తేలిందేంటి? 70,000 మంది మాత్రమే సిబిఎస్ఈ 10th రాయబోతున్నారు నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో అనేది. మరి 12,000 మంది విద్యార్థులని ఎక్కువగా ఎందుకు చూపించారు? ఈ 12,000 మంది విద్యార్థులు ఎక్కడికి పోయినట్టు? సో ఇదే ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీని మీద విచారణ చేపట్టాల్సిందిగా నారా లోకేష్ని కోరుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కొత్త
కొత్త వ్యూహాలతోటి పరిపాలనలో ముందుకు వెళ్తున్నట్లుగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే, గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, ప్రభుత్వం అనేది సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకువెళ్ళాలి. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అప్పులు ఎంత, వ్యయం ఎంత, అంటే ఖర్చులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్క వేసుకోవాలి. వచ్చేటువంటి ఆదాయంలో కొంత పర్సంటేజ్ పెట్టుకుని దాంట్లోనే సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మిగిలినటువంటి వాటిని అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అప్పులకు వడ్డీలో అప్పులు కట్టేటువంటి అంశాల కోసం, రోజువారీ ఖర్చులు ఏదైతే ప్రభుత్వం నడవటానికి కావాల్సినటువంటి వాటి కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వం వచ్చినటువంటి డబ్బులందరినీ ప్రజల చేతికి పంచిపెట్టి సంక్షేమం చేస్తూ అభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని మర్చిపోయింది, మౌలిక వసతుల్ని. ఇక చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేరే, ప్రజలకు డబ్బులు ఇవ్వడు, ఉన్న డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఖర్చు పెడుతూ అభివృద్ధి అంటాడు, అది అని. సో ఇవన్నీ జనరల్గా ఉండేటువంటి వార్తలు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆయన ఇప్పుడు కూడా దాదాపుగా ఇలాగే అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో దాదాపుగా అన్ని గ్రామాలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తార్ రోడ్లు 10,000కు పైగా తార్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూరుస్తూ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరొక వైపు పంచాయతీ నిధులు పంచాయతీలకే ఉండేలాగా ఏర్పాట్లు చేస్తూనే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూనే మరొక పక్క గ్రామ పంచాయతీల భవనాల పైన సోలార్ ప్యానల్స్ బిగించి వాటి ద్వారా పంచాయతీ అవసరాలకు కావలసినటువంటి విద్యుత్తుని రూపొందిస్తూనే, విద్యుత్తుని తయారు చేస్తూనే విద్యుత్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అమ్మటం, దాని ద్వారా పంచాయతీలు డబ్బు సమకూర్చుకుంటూ పంచాయతీకి అవసరమైనటువంటి వాటిని తీసుకోవటం. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది ఎందుకు మంచి నిర్ణయం అంటున్నానంటే, గత ప్రభుత్వం ఏవైతే ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటితోటి సంక్షేమ పథకాలు నడిపేసి పంచాయతీలలో కరెంటు బిల్లులు కూడా పెండింగులు పెట్టినటువంటి పరిస్థితి. ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టినటువంటి కరెంటు బిల్లుల కారణంగా ఇటీవల వచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులన్నింటినీ కూడా వాళ్ళు జమ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడేం మిగలలేదు. ఇక మళ్ళీ రొటేషన్ వెళ్ళాలి అంటే మరలా బిల్లులు ఎగ్గొట్టి కొన్నాళ్ళ తర్వాత నిధులు వచ్చాక ఇవ్వాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. సో అందుకని ఇప్పుడేంటి, సోలార్ ప్యానల్స్ ఫిట్ చేయించి దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పంచాయతీలకు వినియోగించడం. అంటే ఆల్రెడీ వచ్చిన డబ్బుని ఉపయోగించుకోవాలైతే అది గతంలో చెల్లించాల్సినటువంటి వాటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొత్తగా మనం డబ్బుని తీసుకురావాలి, మళ్ళీ నిధులు తెచ్చుకోవాలి. కానీ ఇప్పట్లో రావు. ఎందుకంటే ఇప్పుడు వాడాల్సిన నిధులే వాళ్ళు ఇచ్చింది, వాడేసిన నిధులు ఇవ్వాల. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనం నిధులేమీ లేకుండా ముందుకు వెళ్ళాలి. అలాగని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేమా అంటే చేసే పరిస్థితి లేదు కదా. సో అందుకోసమే ఈ కొత్త నిర్ణయం. మరి ఇది సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాం. ఏం జరిగిద్దో చూడాలి. ఈరోజు ఏపీలో HCL కంపెనీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ని కలవటం జరిగింది. ఏపీలో తమ సేవలను విస్తరించాలని అనుకుంటున్నామని, సో దానికి సంబంధించి 15,000 ఉద్యోగాలు కల్పిస్తామని, ముందుగా 5,000 ఉద్యోగాలు కల్పిస్తామని, తర్వాత తమ భవనాల విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్న తర్వాత మరొక 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లోకేష్కి తెలియజేసినట్లుగా సమాచారం. గత ప్రభుత్వం ఆపివేసినటువంటి కొన్ని రాయితీలు అవన్నీ కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి లోకేష్ సానుకూలంగా స్పందించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉండదని, కంపెనీలకు కావాల్సినటువంటి నిధులను సమకూరుస్తామని, రాయితీలను ఇస్తామని, ఏపీ అభివృద్ధిలో వారు భాగం కావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది. యువతకు ఉద్యోగాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో HCL ప్రతినిధులు కూడా స్కిల్ సెన్సెస్లోను అలాగే స్కిల్ డెవలప్మెంట్లో కూడా HCL తమ పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి HCL ప్రతినిధులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా సమాచారం.